హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఒక స్పష్టమైన తేడా ఉంది. ఈ తేడా అనేది ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో కావచ్చు, ప్రభుత్వ విధానాల్లో కావచ్చు, ముఖ్యంగా అధికారుల వైఖరిపై ఎప్పటికప్పుడు స్పందించే తీరుపై కావచ్చు, లేదా పాలనాపరమైన వ్యవహారాల్లో కావచ్చు. మొత్తానికి వైఎస్ జగన్ వ్యవహారం ఎలా ఉంటుంది, వైఎస్ జగన్ ఎలా రియాక్ట్ అవుతారు, చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాల ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. నిన్నటి వరకు మనం తిరుమల తిరుపతి దేవస్థానం విషయం చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారం ఏదైతే బయటకు వచ్చిందో, ఆయనకు సంబంధించినటువంటి ఒక రాసలీలల వీడియో లేదా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయో, ఈ ఉదంతంపై ఒక కూటమి ప్రభుత్వం నుంచి ఏ ఒక్క నేత కూడా చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎవరూ నోరెత్తడం లేదు. కనీసం బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా తేలడం లేదు. బిఆర్ నాయుడు అయితే తగ్గేదేలే అంటూ సవాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే టీటీడీకి సంబంధించి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా ఉన్నటువంటి వైఎస్ జగన్ హయాంలో, అంటే 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే టీటీడీకి సంబంధించినటువంటి ఎస్వీబీఎస్ ఛానల్ చైర్మన్గా సినీ నటుడు పృథ్వీరాజ్ వ్యవహరించారు. అతనికి సంబంధించినటువంటి ఒక ఆడియో క్లిప్, ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక ఆడియో క్లిప్ బయటికి రావడంతో వెంటనే వైఎస్ జగన్ దీనిపై స్పందించి తక్షణం అతన్ని ఆ పదవి నుంచి తొలగించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ బిఆర్ నాయుడు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అతిగతి లేదు. కనీసం చర్యల వరకు కాదు, కానీ కనీసం మా చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ప్రతి విషయంలో స్పందించే ఇద్దరు కనీసం మాట్లాడడం లేదు. సో ఇదంతా అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో వ్యవహారం బయటపడింది. అది ఒక అధికారి విషయంలో. ముఖ్యమంత్రి వద్ద కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కార్తికేయ మిశ్రా, ఇతను ఇప్పుడు ఒక వివాదాస్పద అధికారిగా తోటి అధికారులతో నోటి దురుస్తో వ్యవహరిస్తున్నటువంటి, అహంకారంతో వ్యవహరిస్తున్నటువంటి ఒక అధికారిగా ముద్ర పడుతున్నారనే ఒక వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కార్తికేయ మిశ్రా వ్యవహారం ఈ మధ్య కాలంలో 2-3 సంఘటనల ద్వారా అధికారుల్లో ఒక అభద్రతా భావానికి కారణమవుతుందనే విమర్శ లేకపోలేదు. ముఖ్యంగా జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల ఏపీలో వివిధ ప్రాంతాలని పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకి సంబంధించినట్టు ఆయన ఢిల్లీ తిరిగి వెళ్తున్నప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఒక సంఘటన, కృష్ణా జిల్లా కలెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి డికే బాలాజీ, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఈ ఇద్దరు చాలా అవమానకరంగా ఫీల్ అయ్యారని చెప్పవచ్చు. సీఎం కార్యదర్శిగా ఉన్నటువంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద కార్యదర్శిగా ఉన్నటువంటి కార్తికేయ మిశ్రా ఈ ఇద్దరు అధికారులతో, అంటే కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఈ ఇద్దరితో చాలా అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఇదే కార్తికేయ మిశ్రా ఇదే సీఎం కార్యదర్శి హోదాలో ఢిల్లీలో నంద్యాల ఎంపీ శబరిపై చాలా అనుచితంగా నోటి దురుస్తో వ్యవహరించినటువంటి పరిస్థితి. దీనిపై కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కార్తికేయ మిశ్రాని పిలిచి ఏం జరిగింది అని కూడా అడిగిన పరిస్థితి లేదనేది తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా జస్టిస్ సూర్యకాంత్ తిరిగి పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లే క్రమంలో విజయవాడ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఒక ఉదంతం, కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీని పిలిపించి చాలా ఇదిగా మాట్లాడారని చెప్పారు. టై కట్టుకోవడం ఇలాగే కట్టుకుంటారా, కోటు ఎలా ధరించాలో తెలియదా అంటూ నిలదీయడంతో, అది కూడా అందరి ముందు నిలదీయడంతో కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ కాస్త చాలా అసౌకర్యంగా, అవమానకరంగా భావించారు. అయితే చుట్టూ 10 మంది ఉన్నారు కాబట్టి తన అవమానాన్ని, తన కలిగినటువంటి వీటిని బయట పడనివ్వకుండా చిరునవ్వుతోనే వ్యవహరించారు. సరే ఇంకా నవ్వుతున్నాడని చెప్పి ఇంకా మరింత ఆగ్రహం చెందినటువంటి కార్తికేయ మిశ్రా దాదాపు అక్కడ ఉన్నంతసేపు డికే బాలాజీని టార్గెట్ చేసే పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇదే ఇప్పుడు అక్కడ స్థానికంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ తర్వాత కృష్ణా జిల్లా విద్యాసాగర్ నాయుడు ఎస్పీని కూడా పిలిపించి సరిగ్గా నించోవాలి అంటే నేను సరిగానే నుంచున్నానని చెప్తే నాకే ఎదురు సమాధానం ఇస్తావా అంటూ పెద్ద ఎత్తున నోరు లేస్తుంది ఏంటి అంటూ సీఎం కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి కార్తికేయ మిశ్రా అటు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుపై కూడా నోటి దురుసుతో వ్యవహరించినటువంటి పరిస్థితి. అంటే ఇది సాక్షాత్తు తాజాగా జరిగిన సంఘటన. ఇటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి సూర్యకాంత్ ఏపీ పర్యటన ముగించుకొని తిరిగి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విజయవాడ ఎయిర్పోర్ట్లో జరిగింది. ఇద్దరు అధికారులతో కార్తికేయ మిశ్రా వ్యవహరించినటువంటి తీరు ఇది. ఇదే కార్తికేయ మిశ్రాపై గతంలో ఒక ఆరోపణ ఉంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఇదే కార్తికేయ మిశ్రా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక మీటింగ్లో, ఒక టెలికాన్ఫరెన్స్ మీటింగ్లో ఒక తహసీల్దార్తో మాట్లాడే క్రమంలో జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి కార్తికేయ మిశ్రా, ఏంట్రా నీ పేరు, యూజ్లెస్ ఫెలో, బ్లడీ జోకర్ అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అది కూడా టెలికాన్ఫరెన్స్లో. ఇది రికార్డెడ్ అయిపోయింది. దాంతో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్ దీనిపై చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఒక అధికారి పట్ల, ఒక ప్రభుత్వ అధికారి పట్ల, ఉన్నతాధికారి హోదాలో ఉన్నా సరే ఇలా అసభ్యకరంగా అందరి ముందు అవమానకరంగా మాట్లాడడమే కాకుండా బ్లడీ జోకర్, యూజ్లెస్ ఫెలో అంటూ మాట్లాడడం చాలా అది పద్ధతి కాదని చెప్పి తెలిసినటువంటి వైఎస్ జగన్ వెంటనే స్పందించి అతన్ని పశ్చిమ జిల్లా కలెక్టర్ నుంచి తప్పించి కార్మిక శాఖకు కార్యదర్శిగా పంపించారు. ఆ తర్వాత అతను తిరిగి సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోయారు. తర్వాత కూటమి ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తిరిగి కార్తికేయ మిశ్రాను ఆంధ్ర సర్వీస్కి రప్పించి సెక్రటరీగా నియమించుకున్నారు. సెక్రటరీగా నియమించుకున్న తర్వాత కార్తికేయ మిశ్రా గతంలో ఏ వ్యవహార శైలి అయితే ఉందో కార్తికేయ మిశ్రాలో అదే వ్యవహార శైలి ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికీ అదే నోటి దురుసు కొనసాగుతుందనే ఒక విమర్శ స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగంలో, అధికారులు పెద్దగా బలంగా వినిపిస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక అధికారి వైఖరి, నోటి దురుసుతో వ్యవహరించడం కావచ్చు, లేదా పాలనాపరమైన నిర్ణయాల్లో తీసుకున్నటువంటి లోపాలు కావచ్చు, ఇటువంటివి జరిగినప్పుడు, లేదా టీటీడీకి సంబంధించినటువంటి ఉదంతం కావచ్చు, ఇది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలా స్పందించారు, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనేది ఇక్కడ ఈ రెండు ఉదాహరణలు, ఒకటి కార్తికేయ మిశ్రా, రెండు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అప్పటి టీటీడీ ఎస్బీబీసీ చైర్మన్గా ఉన్నటువంటి పృథ్వీరాజ్. ఈ మొత్తం వ్యవహారాల్లో స్పష్టంగా అర్థమవుతుంది